అసెంబ్లీ ఎన్నికల సీజన్ను మించిన రాజకీయ యుద్ధం తెలంగాణలో ఇప్పుడు నడుస్తోంది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్, మరోవైపు గేట్లు ఎత్తేస్తున్నామంటూ ఆపరేషన్ ఆకర్ష్. ఇవి కాకుండా కరువు పరిస్థితులు దుమారం రేపుతున్నాయి. ఈ మూడు అంశాలపై కొన్ని రోజులుగా సాగుతున్న ఎపిసోడ్లో కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ రచ్చను మరొక లెవెల్కి తీసుకెళ్లిపోయాయి. ఆ బ్రేకింగ్స్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం. మొదట ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు కేటీఆర్. నాకు ఇల్లీగల్ విషయాలతో సంబంధం లేదు అంటున్నారు. రేవంత్ లీకు వీరుడు, ట్యాపింగ్ తను ఎలాంటి ట్యాపింగ్లు చేయలేదు అంటున్నారు. ఏదైనా ఉంటే లీగల్ గానే తాను పోరాడతా అంటున్నారు కేటీఆర్. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది. నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం.